ఏ హాయ్ గాయ్స్, నేను మీ పాషా. ఏంటి ఇది కడాయిలో వేడి వేడిగా అల్లం వేసి గంట తిప్పుతున్నాను అనుకుంటున్నారా? అదే స్పెషల్ సర్ప్రైజ్. చూసారా మంటలు ఎలా వేడి వేడిగా వస్తున్నాయో? యాక్చువల్లీ ఇది ఏంటంటే వెజ్ మంచూరియా. మనవాడికి ఒక వెజ్ మంచూరియా, ఒక ఎగ్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ ఇచ్చా. ఎందుకంటే వీళ్ళు ఇద్దరు ఉన్నారు కదా, వీళ్ళు వెజ్ తింటారు అన్నట్లు. యాక్చువల్లీ వీళ్ళు ఈరోజు అన్నం తినరు, ఎందుకంటే ఈరోజు ఫ్రైడే కాబట్టి వాళ్ళు ఫాస్టింగ్ ఉంటారు. ఇక నా ఒక్కడి కోసం అని మళ్ళీ పెద్ద రెస్టారెంట్కి పోయి వాళ్ళని ముందు కూర్చునబెట్టి ఎందుకని నేనే ఒక వెజ్ మంచూరియా ఆర్డర్ చేస్తాను వాళ్ళ కోసం. నేనేమో ఒక ఎగ్ ఫ్రైడ్ రైస్ తీసుకున్నాను. ఎందుకేమో వాళ్ళు వాళ్ళు తినకపోతే నాకు ఎందుకో తినబుద్ధి అయితే లేదు. అందుకోసం ఇక ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసి, అది అడ్రస్ కూడా వాళ్ళే చెప్పారు. ఇది ఒక బేకరీ, ఇక్కడ బాగుంటాయి ఐటమ్స్ రా అంటే సరే అని ఇక వచ్చినందుకు ఒక వెజ్ మంచూరియా తీసుకొని వాళ్ళకు ఒక వెజ్ మంచూరియా, నాకు ఎగ్ ఫ్రైడ్ రైస్. ఎందుకంటే వాళ్ళు ఫాస్టింగ్ తినరట అన్నము. సరే అని ఫోర్స్ చేస్తే వెజ్ మంచూరియా తింటారు. దీంతో పాటు ఇక్కడ బేకరీలో ఇది ఏదో కొత్త ఐటమ్ కనిపించింది. ఆ కాంబినేషన్లో తింటుంటే భలే ఉందబ్బా, మంచిగా అనిపిస్తుంది. ఇక వీళ్ళు వెజ్ కాబట్టి వెజ్ మంచూరియా తింటారు. ఇక మనం అన్నీ తింటాం, నాన్ వెజ్ కదా, మనం అది తినుకుంటా ఇంకా రాలేదు. అది వచ్చే వరకు అప్పటిదాకా అది తినుకుంటా కూర్చున్నాం టైంపాస్ కోసము. ఫైనల్గా వీళ్ళు వెళ్ళి ఒక ఐస్ క్రీమ్ తీసుకున్నారు. మేము ఒకతే ఐస్ క్రీమ్ తీసుకుంది, తిన్నది. తర్వాత పిజ్జా కావాలన్నది. సరే అని అక్కడికి పోతే ఆడ పిజ్జా లేవు, ఓన్లీ ఇవే ఉన్నాయి ఐటమ్స్, శాండ్విచ్లు ఇవే ఉన్నాయి, పిజ్జా లేదు. ఇక సరే పిజ్జా లేదు కదా. చాలా థ్యాంక్స్ అబ్బా, మీ అందరికి నన్ను ఇంతగా సపోర్ట్ చేస్తుర్రు, రీచ్ బాగా వస్తుంది, థ్యాంక్స్. అలాగే వీడియో నచ్చితే ఒక కామెంట్ పెట్టండి ప్లీజ్, లైక్ కామెంట్. థ్యాంక్ యూ, బాయ్.